ఏంటి నాకు తెలియకూడతా, నవ్వే ఆడదాన్ని ఏడ్చే మగాన్ని అసలు జీవితంలో ఎప్పుడూ నమ్మకూడదు అంటారు కదా. ఆ నవ్వు వెనక ఎంత బాధ ఉందో ఎప్పుడైనా ఆలోచించారా? పోనీ ఆ కన్నీళ్ళ వెనక ఎంత పెద్ద కథ ఉందో ఎప్పుడైనా తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారా? మిమ్మల్ని నేను అడుగుతుంది. నవ్వుతున్న ప్రతి ఆడది జీవితాన్ని గెలిచేసిందని కాదండి. కొన్ని నవ్వులు తన కన్నీళ్ళు దాచుకోవడానికి వేసుకున్న ముసుగు అంతే. అలాగే ఏడుస్తున్న ప్రతి మగాడు బలహీనుడు కాదండి. ఎన్నో బాధ్యతలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిద్రలేని రాత్రులు, ఇవన్నీ గుండెల్లో దాచుకొని ఒక రోజు కన్నీటి రూపంలో బయటకు వస్తుందండి, అంతే. కానీ ఈ సమాజం ఏమంటుంది? ఆమె నవ్వును నటన అంటుంది, ఆయన ఏడిస్తే బలహీనుడు అంటుంది. నిజానికి నవ్వే ఆడది బతకడానికి పోరాడుతుంది, ఏడ్చే మగాడు ఇంకా బలంగా నిలబడడానికి పోరాడుతున్నాడు, అంతేనండి. నవ్వును చూసి మీరు అంచనాలు వెయ్యొద్దు, కన్నీళ్లు చూసి మనిషిని కొలవద్దండి. ఎందుకంటే మనిషి స్వభావం అనేది మొహంలో కనిపించదండి, మనసులో దాగి ఉంటుంది. అందరూ కనిపించినట్టే ఉంటే ఈ ప్రపంచంలో బాధ అనే మాటే ఉండేది కాదు కదండి. అర్థమైంది అనుకుంటా. అర్థమైతే మళ్ళీ మరొక జీవ సత్యంతో మళ్ళీ కలుద్దాం. బాయ్, ఉంటా మరి.